శ్రీకాకుళంలో వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన దుశ్శాసన పర్వంపై సీరియస్ అయింది కూటమి ప్రభుత్వం. పీఎం మోదీ టూర్ బిజీలో ఉన్న జరిగిన ఉన్మాద ఘటనపై ఉక్కుపాదం మోపింది. సదరు ఎస్ఐపై వైసీపీ నేత దౌర్జన్యానికి పాల్పడి దాడికి దిగారని నిర్ధారించారు ఉన్నతాధికారులు. ఎవరిని వదిలిపెట్టవద్దని, అందరిపైన నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై సభ్య సమాజం యాక్ట్ అన్న అవును పొరపాటు జరిగింది క్షమించండి అని ఒక్క మాట కూడా వైసీపీ నుంచి రియాక్షన్గా రాలేదు. మహిళలంటే జగన్ అండ్ బ్యాచ్కు ఎంత చులకన. జనం సాక్షిగా పోలీసులపై దాడులు చేసి సభ్య సమాజానికి ఒక పార్టీ అధినేతగా పులివెందుల ఎమ్మెల్యే ఇస్తున్న సందేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీకాకుళంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై జరిగిన ఈ ఘటన సరిగ్గా 40 ఏళ్ల క్రితం ప్రతిఘటన మూవీలో ఉన్న ఈ దుర్యోధన దుశ్శాసన పర్వంలో అనే పాటకు ఇప్పుడు సిక్కోలులో జరిగిన రియల్ పిక్చర్. స్త్రీలపై జరిగే అన్యాయాలను 4 దశాబ్దాల నాడే మూవీ మాధ్యమం ద్వారా ఎండగట్టి సమాజంలో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశారు. 40 ఏళ్ల తర్వాత అలాంటి అఘాయిత్యం, అది కూడా విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై దౌర్జన్యకాండ జరగటం, రౌండప్ చేసి కీచకుల్లా మీద పడి వైసీపీ నాయకుడు రవికుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి ఎంత అమానుషంగా ప్రవర్తించారో చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఒక మహిళ, పైగా ఖాకీ డ్రెస్ వేసుకున్న అధికారిపై మ్యాన్ హ్యాండ్లింగ్ కు పాల్పడ్డారు కలియుగ కీచకులు. ఈ దృశ్యం చూసిన వారెవరైనా అయ్యో అంటారు. ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన దుస్సంఘటన. లేదంటే ఇలాంటి సీనే రేపు మరో ఆడబిడ్డకు ఎదురవుతుంది. జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలు శ్రీకాకుళం ఘటనను సమర్థిస్తారా, లేదంటే ఖండిస్తారా? ఇప్పటి వరకైతే ఆ పార్టీ నుంచి ఎలాంటి ఖండన రాలేదు, పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు. మరి వైసీపీలో ఉండే మహిళా నేతలైనా అధినేత టూర్ సందర్భంగా జరిగిన ఈ కీచక పర్వాన్ని మౌనంగా ఉండి సమర్థిస్తారా? తప్పే అని దిక్కులు పెక్కటిల్లేలా ఖండిస్తారా? చూడాలి. ఒకవేళ వైసీపీ మహిళా లీడర్లు ఖండించుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోవటం మాత్రం ఖాయం. స్వతహాగా నేరస్తుడైన జగన్ రెడ్డి సహచర నేరస్తులను పోషిస్తున్నారని విమర్శలున్నాయి. అందులో భాగంగానే మరో నేరస్తుడైన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శకు వెళుతున్న సందర్భంలో జరిగిన ఘటనే మహిళా ఎస్ఐపై అఘాయిత్యానికి పాల్పడటం. ఇక్కడ జరిగింది పాలిటిక్స్ కాదు, ఉన్మాదం, పైశాచికం, అంతకు మించి తమనే అడ్డుకుంటారా అనే అహంకారం. తమను అడ్డుకుంటే ఎవరైతే మాకేంటి అనే వైసీపీ నేతల బలుపు కనిపించింది. ఏకంగా పోలీసుల్నే తరిమి కొట్టావనే హీరోయిజం ప్రదర్శించి మీసం మెలేస్తే చూస్తూ ఊరుకోవాలా అనే ప్రశ్నలు ఒదిగిస్తున్నాయి. సాటి మనుషులుగా అయినా నిలువరించాల్సింది పోయి ఆడ ఆఫీసర్ను తరిమి కొడితే వీరినేమనాలి? సమర్థించిన వీరి అధినేతను ఇంకేమనాలి? సరిగ్గా ఇదే విషయాన్ని ప్రశ్నించింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా శ్రీకాకుళంలో వైసీపీ నేతలు సాగించిన దౌర్జన్య కాండకు దిగిన ఉన్మాదలపై చర్యలు తీసుకోవాలని లైవ్ డిబేట్లోనే హోంమంత్రి, మహిళా కమిషన్ చైర్పర్సన్ల ప్రతిస్పందన కూడా తీసుకున్నాం. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం హడావుడి ఉన్నా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. మహిళా ఎస్ఐపై వైసీపీ నేత దౌర్జన్యానికి పాల్పడ్డారని, ఆమెను నెట్టివేయడమే కాకుండా దాడికి దిగారని ఉన్నతాధికారులకు నివేదిక అందింది. పీఎం టూర్ కోసం పోలీసు ఉన్నతాధికారులంతా భోగాపురం వచ్చారు. ఇక్కడే శ్రీకాకుళం పోలీసు ఉన్నతాధికారులను పిలిపించి జరిగిన ఘటనలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు, వీడియోలను కూడా పరిశీలించారు. మహిళా ఎస్ఐపై దాడి చేసిన వారిని వదిలిపెట్టవద్దని ఆదేశించారు. పోలీసు సిబ్బందిని నెట్టేసి పోలీసులపై దూసుకెళ్లిన వారిని కూడా సీసీటీవీ ఫుటేజ్, ఇతర మీడియా ఛానళ్ల విజువల్స్ ఆధారంగా గుర్తించారు. అందరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయాలని, ఈ కేసులో చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంపల్సరీగా చర్యలు తీసుకుంటాం. మామూలుగా ఒక ఆడబిడ్డ మీద ఏదైనా అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేసినా, ఆడబిడ్డ మీద చేసినా కూడా మేము ఊరుకోం. అటువంటిది సాక్షాత్తు ఒక మహిళా పోలీస్ తన డ్యూటీలో ఉండగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఎందుకు ఊరుకోవాలి? ఊరుకుంటామా మేము? దానికి కూడా రాజకీయం అని చెప్పి మాట్లాడతారా? అలా రాజకీయం అని చెప్పి మాట్లాడబోయే వాళ్ళకి చెప్తున్నా, మహిళలైనా ఎవరైతే ఈ నాయకులైనా, గొడ్లపట్టి నాయకులకైనా, మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అలాగే ఎవడైనా ఇంకొకటి వచ్చి చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తే బయటకు వచ్చి మాట్లాడండి. అదర్వైజ్ కామ్గా ఊరుకొని మా పని మేము చూసుకుంటాం. వైసీపీ మూకల దాష్టికానికి గురైన మహిళా ఎస్ఐని పరామర్శించారు టీడీపీ ఎమ్మెల్యే గౌతి శిరీష. స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఏం జరిగింది, ఎలా జరిగిందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని అభయం ఇచ్చారు.
కూటమి ప్రభుత్వంలో మహిళలంటే అత్యున్నత గౌరవం ఉందని, ఈ ఇష్యూపై ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సదరు మహిళా ఎస్ఐకి భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే శిరీష. తీసుకుంటేనే మిగతా వాళ్ళు భయపడతారు. మీ ప్రెషర్ ఏముంటుంది, నువ్వు లైట్ తీసుకున్నామంటే కానీ అందరినీ ఎంత ధైర్యంగా ఉంటుంది కదా, కొంతమంది భయపడిపోయి ఉంటున్నారు కదా. పరిస్థితి మామూలు ఆటలు ఎలా వస్తారు, ఎవరి మీద డెసిషన్ తీసుకోవాలి కదా. అసలు యూనిఫామ్లో ఉన్న వాళ్ళని తిట్టడానికి భయపడతాం, దట్ రూల్. అలాంటిది చేయలేని ఆడపిల్ల మీద ధైర్యంగా ఎదుర్కొన్నాం. రప్ప రప్ప అంటూ ఊరూరా రక్తపాతం, భయోత్పాదం సృష్టిస్తున్న వైసీపీ నేతల తీరుపై ఇప్పటికే రుసరుసలాడుతున్న కూటమి పార్టీలు మహిళా ఎస్ఐపై వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుపై అగ్గి మీద గుగ్గిలమే అవుతున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడం చూశాం. కానీ హత్య చేసిన వ్యక్తిని పరామర్శించడం జగన్ రెడ్డికే చెల్లిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వం నీరు పారించాలని చూస్తుంటే గొడ్డలి పార్టీ రక్తాన్ని పారించాలని చూస్తోందని ఆరోపించారు మినిస్టర్ నిమ్మల. అధికారంలో ఉండగా వేలాది సంఘ విద్రోహ శక్తులను తయారు చేశారని, ఇప్పుడు వారిని రోడ్లపైకి వదులుతున్నారని, అసలు వైఎస్ఆర్సీపీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదని నిలదీస్తున్నారు కూటమి నేతలు. పీఎం మోదీ టూర్ ముందు విశాఖలో బల ప్రదర్శన కోసమే జగన్ పర్యటించారు. సొంత చెల్లికి ఆపరేషన్ అయితే పరామర్శకు వెళ్లని తాడేపల్లి చక్రవర్తి సీదిరి అప్పలరాజును ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని సమర్థించడమేంటని, అసలు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందా అనే సందేహాలు వస్తున్నాయని విమర్శించారు జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ. మహిళా ఎస్ఐపై అఘాయిత్యానికి పాల్పడ్డ వైసీపీ నేతలపై ప్రజలు తిరగబడ్డా తప్పులేదన్నారు. ఓదార్పు యాత్ర పేరిట జగన్ అరాచక యాత్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రపంచంలో ఎక్కడైనా సరే చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శిస్తారు కానీ హత్య చేసినటువంటి కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఉంది, ఒకే ఒకటి, అది జగన్మోహన్ రెడ్డి. యాక్సిడెంట్ కావాలని ఎవరో చేయరు, కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైతే అక్కడ ప్రమాదంలో గాయపడ్డారో వాళ్ళని హాస్పిటల్లో తీసుకెళ్ళడం అనేది ప్రథమ బాధ్యత. 18 ఏళ్ళు 23 ఏళ్ళు కుర్రాడు, చిన్న కుర్రాడు తెలియజేసి వాళ్ళ నాన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి కానీ పిచ్చెక్కింది అనుకోవాలా, లేకపోతే అతనికి మెంటల్ కండిషన్ బాగానే ఉందని అనుకోవాలా, నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మెంటల్ కండిషన్ బాగా ఉన్నవాడు ఎవరు కూడా అటువంటి మాటలు ఎక్కడ మాట్లాడరు, రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు నేను కూడా. అది మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇలా పోలీస్ అధికారులు చేస్తుంటే యూనియన్లు ఏవయ్యాయి, పోలీస్ యూనియన్లు ఏవయ్యాయి అంటే ట్రైనర్ డెహ్రాడూన్ ట్రైనర్ చెంచులు కూడా దగ్గర పనిచేయట్లేదా? ఓదార్పు యాత్ర పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా, అరాచక యాత్రగా దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వాతావరణాన్ని కలుషితం చేయాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో ముందుకు పోతున్నారు. ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యం వెళ్ళింది. ఎవరు తప్పు చేసినా సరే ఖచ్చితంగా వారిని చట్టపరంగా మేము శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంట బయట ఇంత రచ్చ జరుగుతుంటే వైసీపీ నుంచి వచ్చిన రియాక్షన్ వింటే విస్తు పోవాల్సిందే. జగన్ టూర్ సందర్భంగా పెట్టిన పోలీసు బందోబస్తును తిరుపతిలోనో సింహాచలంలోనో పెట్టుంటే భక్తుల ప్రాణాలైనా పోకుండా ఉండేవన్నారు ఆ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని నాని. ఓకే, బాగుంది. కానీ సిక్కోలులో మహిళా ఎస్ఐపై జరిగిన కీచక పర్వం తప్పే అని అనకపోవటం జగన్ అండ్ గ్యాంగ్ తీరుకు అద్దం పట్టింది. కాశీబొగ్గ వైష్ణవాలయంలో ఎంతమంది చచ్చిపోయారు? 9 మంది చచ్చిపోయారు. 15 మంది కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, పక్కటెముకలు ఇరిగిపోయినాయి. తొక్కిసలాటలో ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత లేని తనంతో ఏ పోలీసుని ఎందుకు వాడలేదు? జగన్కి వాడిన దాంట్లో పావలో వంతు పోలీసుని అక్కడ వాడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి సభకి జనం అయితే ఆయన యాత్రకి జనం రాకుండా కనపడకుండా చూడటానికి వాడిన పోలీసులు పావలో కూడా అక్కడ 15 పైసలు వాడినా కూడా 9 మంది బతికేవాళ్ళు కదా. జగన్ రెడ్డి చేస్తున్న పరామర్శ యాత్రలు బల ప్రదర్శనలే. తాడేపల్లి చక్రవర్తి పైకి చెప్పేది ఓదార్పు యాత్ర, లోపల మరో ఎజెండా పెట్టుకుని దాన్ని పక్కాగా అమలు చేస్తారు. అది చనిపోయిన వాళ్ల ఇంటికి వెళ్లినా, రైతుల పేరిట పరామర్శలైనా బల ప్రదర్శన కామన్. వైసీపీ కార్యకర్తలను ఉసిగొల్పాలి.
పవర్లో ఉన్నప్పుడు తయారు చేసుకున్న కొందరు కరడుగట్టిన బ్యాచ్ను తరలించి హంగామా సృష్టించాలి. ఈ సందర్భంగా ఏం జరిగినా తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం జగన్కు రాజకీయంతో పెట్టిన విద్యనే. గతంలో ఓదార్పు యాత్రకు వెళుతూ వైసీపీ కార్యకర్త సింగయ్యను సొంత కారు చక్రాల కింద పడితే తొక్కించి చంపేసి పక్కన పడేసినా దిక్కు దివాణం లేదు. అలాంటిది అందరూ చూస్తుండగా పట్టపగలు యూనిఫామ్ వేసుకున్న మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించడం ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. ఈ విషయం జగన్ రెడ్డికి కూడా తెలుసు. అయినా తన రాజకీయం కోసం క్షమాపణలు చెప్పటానికి ఈగోకు పోతారు. ఒకవేళ రెట్టించి ఎవరైనా అడిగితే అప్పలరాజు కొడుకు చేసిన యాక్సిడెంట్పై చెప్పినట్లుగానే జగన్ నోటి నుంచి ఆణిముత్యాలు జాలువారుతాయి. చిన్న పిల్లాడు యాక్సిడెంట్లు అవుతాయి అన్న రేంజ్లోనే సిక్కోలు దుశ్శాసన పర్వంపై చుట్టూ మా కార్యకర్తలు ఉన్నారు, ఏదో చేయి వేసి ఉంటారులే అని పులివెందుల ఎమ్మెల్యే అన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. హోంమంత్రి అనిత మాటల్లో చెప్పాలంటే మానవత్వం కనికరం లేకుండా ఉండే జగన్ రెడ్డి పొలిటికల్గా అనర్హుడు, మనిషిగా కూడా అనర్హుడే.